Now extreme test dropping TV on trampoline. Yay! Hello guys, welcome back to our YouTube channel Telugu Adventures. లాస్ట్ టైం మనం ఒక ట్రాంపోలిన్ అయితే తయారు చేసినాం కదా. ఆ ట్రాంపోలిన్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడే ఉంది. దీన్ని ఇంకా కొద్దిగా అమెండ్మెంట్ చేసినాం, అంతేకాకుండా దీని రబ్బర్లు ఊడిపోయి ఉండే కదా, వాటి అన్నిటిని అయితే ఫిక్స్ అయితే చేసినాం అనమాట. లాస్ట్ టైం చేసిన ఈ ట్రాంపోలిన్ మీరు చూసిన తర్వాత చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే, అన్న దాన్ని వెయిట్ టెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. అందుకే ఈ రోజు ఈ వీడియోలో ఈ ట్రాంపోలిన్ ని మనం ఎక్స్ట్రీమ్ గా అయితే ట్రై అయితే చేయబోతున్నాం. అంటే దానిపైన రకరకాల ఐటమ్స్ అయితే డ్రాప్ చేయబోతున్నాం. ఆ ఐటమ్స్ ఏంటి, ఆ ఐటమ్స్ దానిపైన వేసిన తర్వాత ఏ విధంగా రెస్పాండ్ అయితే ఏం కథ అని చెప్పేసి వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. చాలా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మన ట్రాంపోలిన్ పైన డ్రాప్ చేయబోయే ఐటమ్స్ అయితే ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, వాటర్ బెలూన్స్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ బెలూన్స్ ని మనం ఒక హైట్ నుంచి ఇలా ట్రాంపోలిన్ పైన డ్రాప్ చేసినట్టయితే ఇవి బౌన్స్ అయితే లేకపోతే ట్రాంపోలిన్ పడంగా పగిలిపోతాయి అని చెప్పేసి టెస్ట్ చేద్దాం. అంతేకాకుండా మన దగ్గర ఎగ్స్ కూడా ఉన్నాయి. ఈ ఎగ్స్ ని కూడా డ్రాప్ చేద్దాం, ఈ బౌన్స్ అయితే లేదా చూద్దాం. అలాగే చాలా రోజుల తర్వాత మేము వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చినాం. ఈ రోజు ఈ వీడియోలో దీన్ని టెస్ట్ చేయబోతున్నాం. అంతేకాకుండా పగిలిన తర్వాత టేస్ట్ కూడా చేయబోతున్నాం. కూర పెద్ద ముక్క ఒకటి ఉడుకుతాం తర్వాత. సో వాటర్ మిలన్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఒక ఎంటీ కుండ అయితే ఉందన్నమాట. ఈ కుండని ఫస్ట్ ఎంటీగా డ్రాప్ చేద్దాం. ఒకవేళ మన ట్రాంపోలిన్ తట్టుకున్నట్టయితే ఇందులో వాటర్ నింపి డ్రాప్ చేద్దాం. లాస్ట్గా ఎక్స్ట్రీమ్ టెస్ట్ మనకు ఉండాలి కాబట్టి ఆ ఎక్స్ట్రీమ్ టెస్ట్ కోసం మేము తీసుకొచ్చాం ఒక పెద్ద టీవీ. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. అసలు దీన్ని ఎట్లా డ్రాప్ చేద్దాం, ఎట్లా లావడదాం అని చెప్పేసి ఇప్పటికీ మాకు టెన్షన్గా ఉంది. ఇది కొద్దిగా అడిట్ ఉందని చెప్పేసి ఫస్టే జేవేర్ కట్టినాం. దాని పైన పడ్డ తర్వాత పగిలిపోతుందా లేకపోతే టీవీకి టీవీ బౌన్స్ అవుతుందా ఏమవుతుందా అని చెప్పేసి చూద్దాం. ఈ ఐటమ్స్ అన్ని మనం ట్రాంపోలిన్ మీద డ్రాప్ చేయాలంటే మనకు ఒక మంచి బేస్ కావాలి కాబట్టి దానికోసం మేము ఒక బేస్ కూడా తయారు చేసినాం. మీరు చూడొచ్చు. ఇప్పుడు దాని మీకు ఎవరు ఎక్కబోతున్నా అంటే డింపి ఎక్కడా దుంకు దుంకురా ఆపుతారా ఒకవేళ లాస్ట్ టీవీని ఆపినట్టయితే డింపి కూడా రిస్క్ చేసి దుంకుతా అంటుండు. టీవీ వేసిన తర్వాత దుంకుదాం. అదే టీవీ ఆపింది అనుకో వాని కూడా ఆపుతారు, రిస్క్ ఉండదు, ఫస్ట్ తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మేము కెమెరాస్ అన్ని సెట్ చేసుకుంటాం. ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. సో ఇప్పుడు ఫస్ట్ డ్రాప్ చేయబోతున్న ఐటమ్ వచ్చేసి వాటర్ బెలూన్స్ అని చెప్పినా కదా, మన డింపియానికి అయితే వాటర్ బెలూన్స్ ఇచ్చేద్దాం. చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి ఏం జరగబోతుంది అని చెప్పేసి. అరే దీనిలో 3 బెలూన్స్ ఉన్నాయి, ఒక్కటన్నా మంచిగా డ్రాప్ చేయరా. ఓకే ఇన్ 3, 2, 1 పలిపోయిందిరా. బౌన్స్ కాలే ఏం కాదు. మళ్ళీ ఇంకోటి మన దగ్గర 3 బెలూన్స్ ఉన్నాయి. ఓకే చలో కమాన్ ఇన్ 3, 2, 1 ఆపుతలేవురా. వేసాయి ఇంకోటి వేసాయి. కమాన్ వేసాయి. పట్రా పట్రా పట్రా. పలగలే పలగలే భలే బౌన్స్ అవుతుంది. 2 బెలూన్స్ పలిగిపోయినాయి, ఒకటి మాత్రం మిగిలి ఉంది. దీన్ని మళ్ళీ ఒకసారి ఎత్తున్నా. చూసారు కదా ఎట్లా బౌన్స్ అవుతుందో. మనకు వాటర్ బెలూన్స్ వచ్చేసి కొద్దిగా తక్కువ వెయిట్ ఉన్నాయి కాబట్టి మరీ అంత ఎక్కువ బౌన్స్ అయితే లేవు. ఇప్పుడు సెకండ్ ఐటమ్ వచ్చేసి మనం ఎగ్స్ అయితే వేద్దాం అనుకున్నాం కదా. ఎగ్స్ వేసిన తర్వాత థర్డ్ వాటర్ మెలన్, అది వెయిట్ బాగుంటుంది, ఎగిరే ఛాన్స్ అయితే ఉంటుంది. అది అందుకు డింపే క్యాచ్ వేసాయి, అది కూడా వేసాయి వేసాయి. సో చెప్పినా కదా సెకండ్ ఐటమ్ వచ్చేసి ఎగ్స్ అని. డింపి రెడీయా? రెండు ఒకసారి ఎత్తావా ఒక్కొక్కటి ఎత్తావా? ఒక్కొక్కటి కాదురా డింపిగా, 2 ఒకటేసారి రా. రెడీ ఇన్ 3, 2, 1 అరే అరే పలగలే పలగలే ఎగరలే. ఏం కాలేదు, ఇంత కూడా క్రాక్ రాలేదు. పైన ఆగిందే, ఈ కింద పడ్డదానికి కూడా ఏం కాలేదు. ఇప్పుడు వలిగింది. మనకి ట్రాంపోలిన్ గ్యాప్స్ కొంచెం ఎక్కువనే అనమాట.
సో ఇప్పుడు గ్యాప్ ఉన్న దగ్గర పడ్డట్టున్నది, మొత్తం ఎగ్ అయితే వలిపోయింది. నేను ఏమనుకున్నా అంటే ఎగ్స్ ఎగురుతాయేమో అనుకున్నా, ఎగిరి మళ్ళీ కింద పడితే దాని మీద పగలకుండా ఉంటాయేమో అనుకున్నాం, కానీ ఆ గ్యాప్లోకి కింద పడిపోయినాయి. కానీ ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రం సర్వైవ్ అయినాయి. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ఐటమ్, ఆ జాలికి కింద పడది, ప్లస్ ఎక్కువ బౌన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలా కవర్ అవుతున్నారా? ఎక్కువ హైట్ ఎగురుతుంది, ఫ్రేమ్ అవుట్ అయితే నాకు చెప్పు, మళ్ళీ వేసుకుందాం అవసరం అనుకుంటే. తేపరా ఇప్పుడు వచ్చేసి వాటర్ మెలాన్ వేసారా, మనకి క్యాచ్ అయ్యి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా. వాటర్ మెలాన్ టైం అయితే రాడే వచ్చేసింది. దివ్య రెడీ, 3, 2, 1 బాగా హైట్ మిగిలి పడే వరకు కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతున్నట్టుంది. ఒకసారి ఇక్కడ నుంచి ఎత్తావు. ఎగిరే అట్లే ఎగిరే ఇద్దే మళ్ళీ ఒకసారి ఇద్దాం. సెకండ్ రౌండ్, 3, 2, 1 రౌండ్ నెంబర్ 3. అది 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 అమ్మో, పలిగిద్రా ఇది ఎప్పుడు పలుకుతా అనేది ఆధార్ పెద్దది ఉంది. ఖాళీకుండా మాత్రం ఎగురుతుంది. నెక్స్ట్ వాటర్ నింపేస్తాం, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక క్యాచ్ పడతారా కుండా ఇట్టా కడవ మీద కడవ పెట్టి వెళ్ళిపోతురా. A short boy dropped pot from height in trampoline, on trampoline. In 3, 2, agra. Come on, 3, 2, 1, drop it. ఏమన్నా ఎగిరిందా, భలే బౌన్స్ వచ్చింది. అయితే మస్తు హైట్ ఎగిరిందిరా. వాటర్ మెలాన్ కూడా ఎగరలేదు, అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. మళ్ళీ సరే ఏం కాదు, మళ్ళీ సరే ఇగో. ఇన్ 3, 2, 1 డ్రాప్ సరే చిక్క పట్రా ఏమిరా బాల్ రాజు, కింద ఆడతాం, అడిగి పోతుంటే అడిగి పట్టుకోవాలి. కానీ యాక్చువల్గా మనం అనుకున్న ప్రకారం ఫస్ట్ ఖాళీ కుండేద్దాం, తర్వాత వాటర్తో నిన్న కుండేద్దాం అయితే అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ మీరు చూసారు కావచ్చు, ఫస్ట్ డ్రాప్లోనే మన కుండ అయితే వలిగిపోయింది. సో దాని కారణంగా వాటర్ నింపిన కుండను అయితే వేయలేకపోతున్నాం అని అనుకోకుర్రి. కుండ తేపరా, ఉరుకురా, నీ కూర తీసుకురా పోరా. దింపారే, ఫుల్ నీళ్ళున్నాయి. ఇప్పుడు వచ్చేసి నీళ్ళకుండా. ఇన్ 3, 2, 1 come on. కుండ వలిపోయిందని చెప్పేసి మేము ఏం డిమోటివేట్ అవుతలేము. ఎందుకంటే చిన్నప్పుడు గిసొంటి ముక్కల కోసం బాగా దేవులాడుతుంటుంది. దీని మీద ఒక కవర్ పెట్టుకొని దీన్ని డబ్బు తయారు చేసుకుంటాం. సో ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్, మీరందరూ వెయిట్ చేస్తున్నా గుడి కింద కుట్టుకున్నారా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీరు అందరూ వెయిట్ చేస్తున్న ఐటమ్ అయితే ఉంది. అది ఏంటిదంటే టీవీ. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటిదంటే దాన్ని పైకి అందియాలి. అదే పెద్ద టాస్క్. ఒకవేళ టీవీ వేసిన తర్వాత కూడా ఇంకా రబ్బర్లు వేయిపోకుండా అదే విధంగా ఉన్నట్టయితే నెక్స్ట్ ఒక బకెట్లో వాటర్ నింపి అయితే వేస్తాం. దాని తర్వాత లాస్ట్ డింపాడు దుంకుతాడు. ఎక్స్ట్రీమ్ టెస్ట్.
చూసిరు కదా ఎంత దమ్ దమ్ అవుతుందో మీదకి ఎక్కేనికే. ఇప్పుడు కింద పడేనికి కూడా దీనికి ఇప్పుడు ఇద్దరం కావాలి. దాని వెయిట్ అంత ఉంది. నాకు తెలిసి డింపియాడ్ ఎంత వెయిట్ ఉంటుంది, టీవీ అంత వెయిట్ ఉంటుంది కావచ్చు. ఎప్పుడో వెనక దీన్ని దేవులాడుకొని తీసుకొచ్చినాం. నౌ ఎక్స్ట్రీమ్ టెస్ట్ డ్రాపింగ్ టీవీ ఆన్ ట్రాంపోలిన్ ఇన్ 3, 2, 1. అయ్యా ఎగరలేదురా, కింద వల్లేదు, పైకి ఎగరలేదు, జస్ట్ అలా ఆగింది అంతే. ఇప్పుడు ఎట్లా లేవాలి అలాగే లవ్వర్ అటు అంటే వెళ్తుంది. మీదికెళ్ళి ఎత్తేసాడు, కథ కలతలేదు. దీన్ని మళ్ళీ మీదకి ఇచ్చేంత ఓపిక లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ కింది నుంచి ఉరికి కింది నుంచి వారెత్తాం. ఏమైతే చూద్దాం. అరే పైకి లావటం ఇట్లా మనం ప్లైవుడ్ షీట్ పెట్టుకుంటాం అట్లా ఇసిరేయాలి. అది కానీ జింకను వాడికి మొత్తం ఇట్లా దక్క అయ్యాలి. ఇన్ 3, 2, 1. టీవీ ఎగరకపోనికి కారణం ఏంటిది అంటే టీవీ వచ్చేసి బాగా హెవీగా అయితే ఉందన్నమాట. మేము మీకు ఇంకొక మంచి బౌన్స్ అయితే చూపిస్తాం. ఈ టీవీని అయితే ఇప్పుడు సైడ్ తీసేస్తున్నాం. టీవీ ప్లాన్ వచ్చేసి అట్లా అయిపోయింది. ఓన్లీ చేద్దామా? ఇప్పుడు కూరగాని కోరిక మేరకు ఏం చేయబోతున్నాం అంటే టీవీ ఫ్రేమ్ తీసేసి ఓన్లీ గ్లాస్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేస్తుంది. అది డింపేనికి ఇద్దాం. మరి మీకు వెళ్తాడు అది ఎగురుతుంది. ఓకే, ఒక్క జంప్కే మొత్తం టీవీ గాన్. ఇటు సైడ్ ఫల్టీ కొట్టరు వస్తుంది. ఈ గ్లాసు తీసుకుందా ఇంతకుముందు ఫ్రేమ్ తోటి ఉంటే కొద్దిగా ఆగమవుతుందని చెప్పేసి ఫ్రేమ్ అయితే తీసేసినాం. ఇప్పుడు ఓన్లీ గ్లాస్ పార్ట్ అయితే ఎత్తున్నాం. అరే మధ్యలో పడాలి పోయి మళ్ళీ ఇంతకుముందు లెక్క పలిగినా సరే కమాన్. వీనికి అంతలేదు, వీడు మధ్యలోనే చేస్తాడు. వద్దు తిరడు, పైకి లాడు, ఇంకా పైకి లాడు. ఇన్ 3, 2, 1. అది నీ లెక్కనే ఉందా, అందుకే కొంచెం బరువు ఉందా. నువ్వు కూర్చున్నప్పుడు కూడా అట్నే పోతుంది కిందికి. సో టీవీ 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 అని చెప్పేసి మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంటే. నాకు తెలిసి దాన్ని దగ్గర మా దగ్గర ఉన్న సిటీ ఒక రోజు మొత్తం తిరిగి 4-5 షాపులలో వెతికి మరీ దాన్ని తీసుకొచ్చినాం. అది వచ్చేసి ఈ విధంగా జరిగిపోయింది. సో టీవీ వచ్చేసి మనకు ఫ్లాప్ అయింది కాబట్టి మేము దీనివల్ల ఏం డిమోటివేట్ అవుతలేము. మీకు బోనస్ కింద ఇంకా 2 ఐటమ్స్ డ్రాప్ చేసి చూపిస్తాం. ఆ 2 ఐటమ్స్ ఏంటని చెప్పేసి ఇప్పుడు ముందైతే చూడండి. చలో ఇప్పుడు వచ్చేసి బోనస్ క్లిప్స్ అయితే ఉన్నాయని చెప్పినా కదా. అందులో ఫస్ట్ వచ్చేసి అయితే వాటర్ బకెట్. కమాన్, వాటర్ ఉన్నాయా? ఉన్నాయి. ఇన్ 3, 2, 1. కమాన్. ఏమైందిరా? అయిపోయిందనా? మేము హైట్ బాగా తీసుకున్నట్టున్నాం, దానివల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. నేను ఒకసారి కిందికి వేస్తా. బకెట్ వలిగిపోయేటట్టున్నది. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ టైర్ని అయితే డ్రాప్ చేయబోతున్నాం. ఇన్ 3, 2, 1. కమాన్. కూర క్యాచ్. అరిగో అరే జింక కూర వచ్చిందిరా. ఇంకా హైట్ అయ్యి అజ్జా. సో ఫైనల్గా ఇది గైస్ మన ట్రాంపోలిన్ పైన ఐటమ్స్ని కనుక డ్రాప్ చేసినట్టయితే ఈ విధంగా అయితే బౌన్స్ అయింది. మేము అనుకున్నట్టుగా కాలేదు, కాకపోతే ఒక రకంగా అయితే బౌన్స్ అయింది. మీరు చూసిరు కావచ్చు, ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. ఇది వచ్చేసి రబ్బర్స్ది మనం తయారు చేసినాం కాబట్టి ఈ విధంగా వర్క్ అయింది. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చి ఒక 5K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, సేమ్ ఇలాంటిది అమెజాన్లో అయితే దొరుకుతుంది. అంటే రబ్బర్స్ది కాదు, మనకు నార్మల్గా అక్కడ ఉండే ఒక పరద లాంటిది ఉంటుంది అనమాట. దానికి నార్మల్గా ట్యూబ్స్ కానీ లేకపోతే స్ప్రింగ్స్ కానీ వేసి మనం ట్రాంపోలిన్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
అది నిజమైన ట్రాంపోలిన్ తయారు చేసి దానిపైన మీకు ఐటమ్స్ డ్రాప్ చేసి అయితే చూపిస్తాం. సో అలాగే లాస్ట్ డింపిగా డ్రాప్ అయితే అనుకున్నాడు, మీకు ఫస్ట్ చెప్పిండు, వాడు చాలా కాన్ఫిడెంట్ తోటి ఉండే, వాడు దుంకుతా అని చెప్పిండు, కానీ మేమే వద్దన్నాం. ఎందుకంటే రబ్బర్లు ఐటమ్స్ అన్ని వేసిన తర్వాత స్టార్టింగ్ లో చెప్పిన ఆల్రెడీ టీవీ వేసిన తర్వాత టీవీ తట్టుకున్నట్టు అయితేనే లాస్ట్ డ్రింపిగా దుంకుతా అని చెప్పేసి టీవీ వేసినప్పుడే మనకు చాలా రబ్బర్లు అయితే తెగిపోవడం జరిగింది. అవి లో క్వాలిటీ రబ్బర్లు కాబట్టి అంత పర్ఫామ్ చేయలేకపోయినాయి. నేను చెప్పినట్టుగా 5K లైక్స్ కంప్లీట్ చేసేయండి. ఒరిజినల్ ట్రాంపోలిన్ తయారు చేసి దానిపైన మీకు ఐటమ్ డ్రాప్ చేసి అయితే చూపిస్తాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.